నమస్కారం మిత్రులారా. ఈరోజు మనం చింతల వెంకటరమణ స్వామి ఆలయాన్ని దర్శిద్దాం. భక్తుల మనస్సులో ఉన్న చింతలన్నీ పోగొట్టేవాడిగా స్వామికి చింతల రాయుడు అని పేరు వచ్చింది. దానికి పూర్వం చింత తొరలో నుంచి స్వామి స్ఫుటనమై స్వామి స్వయంభుగా బయటకు వచ్చినందున స్వామికి చింతల రాయుడు అని పేరు వచ్చింది. ఈ ఆలయం ఆంధ్ర రాష్ట్రంలోని తాడిపత్రిలో 5 ఎకరాలలో విస్తీర్ణమై ఉంది. ఈ ఆలయం 1510 నుంచి 1525 మధ్య కాలంలో విజయనగర సామ్రాజ్య అధిపతులైన పెమ్మసాని పాలకుడైనటువంటి తిమ్మనాయుడుచే నిర్మించబడింది. ఈ క్షేత్రాన్ని భాస్కర క్షేత్రం అని పిలుస్తారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ 5 రాష్ట్రాలకు ఈ భాస్కర క్షేత్రం అని పేరు. మాఘమాసంలో శుద్ధపక్ష ఏకాదశి, త్రయోదశి, ద్వాదశి ఈ 3 రోజులు సూర్యకిరణాలు వచ్చి స్వామివారి పాదాల మీద పడతాయి. అందువలన ఈ క్షేత్రానికి భాస్కర క్షేత్రం అని పేరు వచ్చింది. ఈ 3 రోజులు సూర్యుడు, ఋషులు ఇక్కడ పూజలు చేసినట్లు దానికి ప్రతినిధిగా ఈ 3 రోజులు రశ్మి రూపమైన స్వామి వచ్చి స్వామివారి పాదాలకు నమస్కారాలు చేసినట్లు కనిపిస్తుంది. మొత్తం ఇండియాలోనే ఇలాంటి బలిపీఠం కనిపించదు. ఈ బలిపీఠంలో ఉన్న శాస్త్రాలు, సాంప్రదాయాలు, ఆగమాలు ఇలాంటి ఎన్నో విషయాల్ని శిల్పరూపంలో కనిపించే విధంగా చెక్కడం జరిగింది. ఆ బలిపీఠంపై ఉన్న రాయిని తిప్పడం వల్ల చింతలు పోయి వారు ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుతాయని ఇక్కడి ప్రజల యొక్క నమ్మకం. ఈ బలిపీఠం విశేషం ఏమిటంటే బలిపీఠానికి ముందు నమస్కారం చేయాలి. గుడి లోపల ఎక్కడ నమస్కారం చేయటానికి అర్హత లేదు అని శాస్త్రాలు చెబుతాయి. ఈ ఆలయం చుట్టూ చూసుకున్నట్లయితే శిల్పరూపంలోనే మొత్తం రామాయణాన్ని పూర్తి సంపూర్ణ రామాయణం, అలాగే శ్రీకృష్ణుని లీలలు, రావణమూర్తి అవతార ఘట్టము, రుక్మిణీ కళ్యాణాన్ని సంపూర్ణంగా చూడవచ్చు. ఈ ఆలయాన్ని దర్శించుకున్నట్లయితే సర్వ విధ సుఖాలు, శ్రేయస్సు, ఆనందాన్ని పొందవచ్చును. ఈ యొక్క దేవాలయ విశిష్టత చెబుతుంది. స్వామి పక్కనే అమ్మవారికి ఆనందవల్లి అని పేరు వచ్చింది. ఆనందాన్ని ప్రసాదించే తల్లిగా ఇక్కడ ఉంది. ఆలయంలోకి ప్రవేశిస్తుండగానే ఈ 2 పెద్ద స్తంభాలు చూసిన ప్రతి ఒక్కరూ ఎందుకోసం ఇంత పెద్ద స్తంభాలు ఉన్నాయి అని అనుకొని ఉంటారు. ఆ స్తంభాల్లో ఉన్న రంధ్రంలో నుంచి ఆ 3 రోజులు మాత్రమే సూర్యకిరణాలు పోయి స్వామివారి పాదాల మీద పడతాయి. ఆ గరుత్మంతుని మండపం దాటి లోపలికి పోతే మనం నిలబడ్డ చోటే దానికి రంగమండపం అని పేరు. దానికి వాద్య మండపం అని, నిత్య మండపం అని, నర్తన మండపం అని పేరు. చుట్టూ మన ఆగమ శాస్త్రాల ప్రకారం, మన శాస్త్రీయ ప్రకారం 18 వాద్యాలు ఉంటాయి. ఆ 18 వాద్యాలు ఆ రంగమండపం చుట్టూ ఉంటాయి. ఆ వాద్యాలని ఉండి మధ్యలో ఒక స్తంభం ఉంది. ఆ స్థలం ఉంది. ఆ స్థలంలో నిలబడి మనం దర్శనం చేస్తే స్వామికి సంపూర్ణంగా దర్శనం చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.